నడిగిరికి వణకం. నిహారిక రాడ్స్ అండ్ బ్లూ పబ్ లో దొరకటంపై చిరంజీవి కాస్త ఆందోళన చెందారని ఫిలిం సిటీలో టాక్ వినిపిస్తోంది. తను ఎంతో ప్రేమగా చూసుకునే మెగా డాక్టర్ నిహాపై డ్రగ్ అడిక్ట్ అనే ఆరోపణలు సోషల్ మీడియాలో వైరల్ అవడంపై ఆయన కాస్త అసహనం వ్యక్తం చేశారట. పావం. అంతేకాదు తమ్ముడు నాగబాబుకు ఫోన్ చేసి ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారట చిరు. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. ఇక ఇప్పటికే మెగా బ్రదర్ నాగబాబు కూడా ఈ విషయంపై మాట్లాడారు. వాళ్ళకం చూస్తుంటే మన వంశాన్ని భ్రష్టు పట్టించేసేలా ఉన్నాడు. ఊరుకోరా గోవిందం, పాపం చిన్న పిల్లాడు, వాడికి ఏం తెలుసు. నిహారిక ఏ తప్పు చేయలేదని క్లారిటీ ఇచ్చారు. అవన్నీ గ్రాఫిక్స్ రా. నాకు చాలా కోపదారి మనిషిని మీకు తెలుసు. నేను చూడండి అక్కడ ఏముందో. నిహారిక రాడ్స్ అండ్ బ్లూ పబ్ లో దొరకటంపై పబ్ కు వెళ్లిన మాట నిజమే, కానీ డ్రగ్ తీసుకుందని వస్తున్న వార్తల్ని ఆయన సున్నితంగా ఖండించారు. ఏం చేద్దామంటావు మరి? తప్పుడు వార్తలను సర్క్యులేట్ చేయవద్దని అందరికీ రిక్వెస్ట్ చేశారు. నిజమా? ఎంతమంది ఉన్నా మేడం, సినిమా వాళ్ళంటే ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది మేడం. వాళ్ళంటే మీ అందరికీ టీవీలో అదే అంటున్నా. ఇప్పుడు నటి హేమని వేసేసారు, నేను లోకం మీకు. డ్రగ్స్ తీసుకోవడం తప్పే, ఎవరినైనా చెప్పు తీసి కొట్టాల్సిందే డ్రగ్స్ తీసుకున్న వాళ్ళని. అంత మాట ఒకటి తప్పు చేస్తే ఊరంతా అనకూడదు కదా. ఆ అబ్బాయి కూడా అంతసేపు తాగాడో లేదంటే బర్త్డే పార్టీకి వచ్చాడో ఆ అబ్బాయి కూడా నాకు తెలియదు కదా. నా కూతురు నిహారిక ఆ సమయానికి అక్కడ ఉండటమే. కంగారు పడకండి, ఇలాంటి షార్ప్ గా ఆలోచించండి. పబ్ టైమింగ్స్ పరిమితికి మించి నడపడం వల్ల పబ్ మీద పోలీస్ యాక్షన్ తీసుకున్నారు. అయితే ఏంటి? సో వాట్? నిహారికకు సంబంధించినంత వరకు షీఈస్ క్లియర్. నాకు తెలీదమ్మా. పోలీస్ ఇచ్చిన సమాచారం వరకు నిహారిక విషయంలో ఎలాంటి తప్పు లేదని చెప్పారు. పోలీస్ ఇచ్చిన సమాచారం వరకు నిహారిక విషయంలో ఎలాంటి తప్పు లేదని చెప్పారు.